everyone, welcome back to our channel Nivasa by Harika. ఈ రోజు ఈ వీడియో స్పెషల్ ఏంటంటే మనము ఐకియాకి వెళ్ళిపోతున్నాము. నేను ఎప్పటి నుంచి మా కిచెన్ అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. మా ఇంట్లో ఎక్కువ స్టీల్ కంటైనర్స్ ఉన్నాయి. సో పొద్దున్నే కుక్ చేసేటప్పుడు ఏవి దేంట్లో ఉన్నాయో వెతుక్కోలేక సగం టైం అంతే అయిపోతుంటది. సో ఎప్పటి నుంచి అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని గ్లాస్ కంటైనర్స్ ఆల్రెడీ అమెజాన్ నుంచి తీసుకున్నాను. సో ఇంకొన్ని ఐకియా నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను. అవి కాకుండా ఇంకొన్ని కిచెన్ లో మనకి యూజ్ అయ్యే ఐటమ్స్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ మేబీ కొన్ని హోమ్ డెకర్ ఐటమ్స్ కూడా. సో ఈ రోజు మీరు కూడా నాతో పాటు ఐకియాకి వెళ్ళి షాపింగ్ చేద్దాం కదండి. యాక్చువల్గా నాకు ఆ రోజు ఫుల్ కోల్డ్ చేసింది, తుమ్ముతూనే ఉన్నాను. నా ఫేస్ కూడా మొత్తం డల్ అయిపోయింది. బట్ మనకి షాపింగ్ అనేసరికి ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది కదా. నేను లాస్ట్ వీక్ మా హోమ్ టూర్ చేశాను. హోమ్ టూర్ వీడియోలో మొత్తం చూపించాను కానీ కిచెన్ మాత్రం చూపించలేదు. నేను హోమ్ టూర్లో కూడా మెన్షన్ చేశాను కిచెన్ అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నాను, ఆ ప్రాసెస్ మొత్తం కూడా మీకు చూపిస్తానని చెప్పి. ఇది వన్ ఆఫ్ దట్ వీడియో అనమాట. మీరు కానీ హోమ్ టూర్ వీడియో చూడుకోకుంటే కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ యూజ్ చేసి ఫుల్ హోమ్ టూర్ వీడియో చూసేసేయండి. మా ఇంటికైతే ఐకియా చాలా దూరము, ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ ఉంది. ఒక ఊరికి వెళ్ళినట్లే వెళ్తూనే ఉన్నాం కానీ రావట్లేదు. బట్ ఫైనల్లీ ఐకియా బోర్డు కనిపించేసరికి అమ్మయ్య అనిపించింది. సో నేను ఇందాక మెన్షన్ చేసినప్పుడు ఐకియాలో మోస్ట్లీ కిచెన్ ఐటమ్స్కి ఎక్కువ తీసుకోవాలనేదే ప్లాన్. బట్ ఏమన్నా కొంచెం డెకర్ పీసెస్ అట్లా నచ్చితే కూడా తీసుకోవాలనుకుంటున్నాను. ఈ పార్కింగ్ లాట్కి వచ్చేసరికి నాకు ఒకటే గుర్తొస్తుంది. మేము ఐకియా ఓపెన్ చేసినప్పుడు బెంగళూరులో ఫస్ట్ మా పేరెంట్స్తో కలిసి వచ్చాము. ఆ టైంలో అయితే ఫుల్ రష్ ఉండింది. ఎలా ఉండిందంటే మనము ఐకియా లోపలికి వెళ్ళడానికి క్యూ లైన్లో నిలబడాల్సి వచ్చిందనమాట. సో మనం తిరుమలకి వెళ్తే తిరుమలలో నిలబడతాం కదా క్యూ లైన్స్లో. అలా ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే నా 2 డార్లింగ్స్ జే అండ్ దియు. మేము ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది. కిడ్స్తో వస్తే తెలుసు కదా, వాళ్ళు ఇంకా ఆకలి అంటుంటారు. దియు ఇంకా కార్లోనే ఆకలి అంటుండే. మేము ఇంకా షాపింగ్ చేయకుండా డైరెక్ట్గా ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయామన్నమాట. సో ఐకియాలో ఫుడ్ అయితే నాకు కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది అనిపిస్తుంది. మీరు కొంచెం కాంటినెంటల్ అట్లా ఏమన్నా ట్రై చేయడం ఇష్టం ఉంటే నాకు తెలిసి ఐకియా ఫుడ్ అయితే నచ్చుతుంది. నాకైతే కొంచెం నేను ఫుడ్తో ఎక్స్పెరిమెంటల్గా ఉంటాను. సో నాకైతే ఐకియా ఫుడ్ కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి కదా, మేబీ ఎప్పుడు అదే తింటే బోర్ కొడుతుందేమో. సో మేమైతే ఈ ఫుడ్ ఆర్డర్ చేసేసాము. తినేసి క్విక్గా లంచ్ చేసి డిజర్ట్తో ఎండ్ చేసేసి మళ్ళీ షాపింగ్కి వెళ్ళిపోయాము. నేను ఇక్కడ చూస్తున్నది ఏంటంటే మనం వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఆకుకూరలు అవి కడుక్కోవడానికి ఒక ట్రే అనమాట. దీన్ని బేసిక్గా సింక్కి మనం పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసి మనము వాష్ చేసిన తర్వాత ఆ వాటర్ అంతా డ్రైన్ అయ్యేంత వరకు అక్కడే పెట్టేయచ్చు అనమాట. సో నాకు ఇది యూస్ఫుల్గా ఉంటుంది అనిపించింది. నేను ఇది తీసుకున్నాను. ఇది నాకు 149 రూపీస్ ఏమో పడింది. ఇక్కడ నుంచి కొంచెం మూవ్ అయితే కిడ్స్ సెక్షన్ అనమాట. కిడ్స్ సెక్షన్లో మా దియో అయితే 5 మినిట్స్కి ఒక టాయ్ తీసుకొచ్చి ఇది తీసుకుంటా అది తీసుకుంటా అని అడుగుతూనే ఉంది. సో ఐకియాలో అయితే కిడ్స్కి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ మీ కిడ్స్ బెడ్రూమ్ కానీ అట్లా ఏదైనా సెట్ చేయాలనుకుంటే ఐకియా ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది. ప్రైస్ పరంగా కూడా నాకు మరీ అంత ఎక్కువ ఉండదు అనిపిస్తుంది. ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి. ఎస్పెషల్లీ మీరు ఏదైనా థీమ్ ఆలోచిస్తుంటే మీ కిడ్స్ ఆర్గనైజర్స్ కానీ వాటికి బెడ్స్కి కానీ స్టడీ యూనిట్స్ కానీ వాళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆర్గనైజర్స్ అయితే ఐకియాలో ద బెస్ట్ అనిపిస్తుంది. వాళ్ళు మీకు ఇట్లా మోడల్స్ లాగా పెట్టి కూడా చూపిస్తారు వేటిని ఎలా యూజ్ చేయాలని. వాళ్ళ బుక్స్ కానీ మార్కర్స్ కానీ క్రాఫ్ట్ ఐటమ్స్ కానీ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు మీ కిడ్స్ బెడ్రూమ్ అట్లా సెట్ చేయాలనుకుంటే తప్పకుండా ఐకియా చెక్ చేయొచ్చు. ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు, ఇది జస్ట్ ప్యూర్ లవ్ అనమాట అంతే. అండ్ ఐకియాలో మీ కిడ్స్ బెడ్రూమ్కి లైట్ ఆప్షన్స్ కూడా చాలా క్యూట్గా ఉంటాయి. ఇక్కడ మీరు క్లౌడ్ చూస్తున్నారు కదా, అలానే బెడ్స్ కూడా బంక్ బెడ్స్, సింగిల్ బెడ్స్ అట్లా చాలా క్లాసీగా ఉంటాయి అన్నమాట, సింపుల్గా. అండ్ వాళ్ళు మోడల్ హౌస్ లాగా కూడా సెట్ చేసి పెట్టింటారు మీకు ఏ ప్రోడక్ట్ని ఎలా యూజ్ చేయాలని ఐడియా లేకోకుంటే. ఇప్పుడు ఈ బెడ్కి చూస్తే కింద డ్రావర్స్ వచ్చాయి కదా, ఇవైతే మంచి స్పేస్ సేవింగ్ ఆప్షన్స్ అనమాట. ఎస్పెషల్లీ మీకు మీ ఇంట్లో స్పేస్ ఎక్కువగా లేకుంటే దిస్ ఐడియాస్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్స్ అనిపిస్తుంది. అండ్ ఇందాక చెప్పినట్లు లైట్స్ క్యూట్గా ఉంటాయని చెప్ప కదా, ఈ పెన్సిల్స్ చూసారా అసలు ఎంత యూనిక్గా ఉన్నాయి. కిడ్స్ బెడ్రూమ్లో అయితే చాలా బాగుంటాయి.
అండ్ నేను వీడియో చూసుకుంటూ బిజీగా ఉంటే జయ అండ్ దియు రిలాక్స్ అవుతూ ఉన్నారు. ఇంకా దిస్ ఈజ్ అవర్ లిటిల్ ప్రిన్సెస్ అనమాట. షీ ఈజ్ సో ఎక్సైటెడ్. ఎక్కడ వీలైతే అక్కడ ఫ్రేమ్లో కనిపించడానికి ట్రై చేస్తుంది. బట్ నాకైతే తనని సోషల్ మీడియా నుంచి కొంచెం దూరం పెట్టాలనేదే ఐడియా. వన్స్ తను గ్రో అయిన తర్వాత షీ కెన్ డిసైడ్ వాట్ టు డూ అని. మనం ఇందాక ఆర్గనైజర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కిడ్స్ బెడ్రూమ్ అనే కాదు, ఎంటైర్ హోమ్కి చాలా ఆర్గనైజింగ్ ఆప్షన్స్ అయితే ఐకియాలో చాలా బాగుంటాయి. ఇది చూపిస్తున్నాను కదా, ఇది వన్ ఆఫ్ ద కిచెన్ ఆర్గనైజర్ అనమాట. లైక్ ఆనియన్స్, పొటాటోస్ అట్లా స్టోర్ చేసుకోవడానికి. వాటికనే కాదు, మీ క్లోత్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి కానీ, లేకుంటే మన మేకప్ ఆర్గనైజర్స్ కానీ. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నది శారీ ఆర్గనైజర్ లాగా బాగా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ మీ సిల్క్ శారీస్ ఉంటాయి కదా, అవి మనం ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తుంటాము. వాటిని మంచిగా ఐరన్ చేసి పెట్టిన తర్వాత నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇలాంటి ఆర్గనైజర్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ టైం మీరు ఐకియాకి వెళ్తే చెక్ చేయొచ్చు. ఇంకా చెస్ట్ ఆఫ్ డ్రావర్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ మీరు చూస్తే ఎక్కువ వాళ్ళవి వైటే ఎక్కువ ఉంటాయి. మీరు నన్ను ఫాలో అవుతుంటే నాకు కొంచెం వైట్ స్పేసెస్ అండ్ క్లటర్ ఫ్రీ ప్లేసెస్ అంటే చాలా ఇష్టము. నాకు అవి కొంచెం పీస్ని ఇస్తాయి అనిపిస్తుంది. సో నాకు అందుకే ఐకియా ప్రోడక్ట్స్ అన్నీ నా వైబ్కి బాగా సెట్ అవుతాయి అనిపిస్తుంది. చాలా క్లాసీగా, ఎలిగెంట్గా అండ్ సింపుల్గా ఉంటాయి. ఎక్కువ హంగామా, కలర్స్ అదంతా ఏముండదు. చాలా బాగుంటాయి అనిపిస్తుంది. అండ్ మిర్రర్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు లాంగ్ లెంత్ మిర్రర్స్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా. బాగా రెడీ అయిన తర్వాత మన ఫుల్ లుక్ అలా చూసుకోవడానికి లాంగ్ లెంత్ మిర్రర్స్ బాగా యూజ్ అవుతాయి. ఇది కార్క్ బోర్డ్ అనమాట. వర్క్ డెస్క్ దగ్గర కానీ, కిడ్స్ స్టడీ డెస్క్ దగ్గర కానీ పెట్టుకొని మన టు డూ లిస్ట్ కానీ, విజువలైజేషన్ బోర్డ్స్ అట్లా పిన్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఈ కేన్ బాస్కెట్స్ అయితే చాలా ప్రెట్టీగా ఉన్నాయి, కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. 1490 అంటే టూ మచ్ అనిపించింది. సో దీన్ని నేనైతే తీసుకోలేదు. ఈ బాటిల్ ఆర్గనైజర్ చూసారా, మనం బాటిల్స్ ఇంట్లో ఎట్లా పడితే అట్లా పడేసి ఉంటాం కదా. బాటిల్స్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇది చాలా బాగుంది అనిపిస్తుంది. నేను ఇక్కడ చూపిస్తుందంతా కిచెన్ మోడల్ హౌస్ అనమాట. మనం వాళ్ళ కిచెన్ ప్రోడక్ట్స్ అన్నీ ఎలా యూజ్ చేసుకోవచ్చు అని వాళ్ళు మోడల్స్ లాగా పెట్టి చూపిస్తారనమాట. ఇది స్పైస్ గ్రైండర్ అనమాట. నేను ఎప్పటి నుంచో స్పైస్ గ్రైండర్ తీసుకుందాం అనుకుంటున్నాను, పెప్పర్ అవి గ్రైండ్ చేసుకోవడానికి. ఇన్స్టెంట్గా తీసుకున్నానో లేదో కొద్దిసేపట్లో చూపిస్తాను. జై ఎక్కడ చూసినా రిలాక్స్ అవుతున్నట్లుగా అనిపిస్తున్నాడు, కానీ నేను ఫ్రేమ్లో ఉన్నప్పుడు ఎప్పుడు తనే షూట్ చేస్తుంటాడు. ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ చూసారా, మీరు రియల్ ప్లాంట్స్ మెయింటైన్ చేయలేమో అనుకుంటే మీకు ఈ ప్లాంట్స్ మీ బాల్కనీలో కానీ ఇంట్లో కానీ చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ నుంచి మూవ్ అయితే ఇవన్నీ వర్క్ ఆర్ స్టడీ చైర్స్ అనమాట. మనం బయట చూస్తే ఆప్షన్స్ ఎక్కువ బ్లాక్ అండ్ బల్కీ చైర్సే ఉంటాయి. అవన్నీ అంత ఇష్టపడని వాళ్ళకి కొంచెం మన ఇంటి వైబ్కి సెట్ అయ్యేలాగా, మన ఇంటి కలర్స్కి సెట్ అయ్యేలాగా కావాలనుకుంటే ఐకియాలో స్లీక్గా ఉంటాయి, ప్లస్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి, కంఫర్టబుల్గా కూడా ఉంటాయి. చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. నేనైతే నా వర్క్ చైర్ అయితే ఐకియాలోనే తీసుకున్నాను. ఇక్కడ నేను జయ అయితే మూవింగ్ డెస్క్ గురించి డిస్కస్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా మేమిద్దరం మోస్ట్లీ ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాం కాబట్టి మాకు ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి కదా అని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నాము. ఇవి హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని మనకు నచ్చినట్లు సెట్ చేసుకోవచ్చు అనమాట. మీ ఇంట్లో ఆల్రెడీ బెడ్ ఉండి మీకు హెడ్ బోర్డ్ ఏమైనా నచ్చుకోకుంటే ఐకియాలో ఇట్లా హెడ్ బోర్డ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ హెడ్ బోర్డ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒకవేళ మీరు హెడ్ బోర్డ్ చేంజ్ చేయాలనుకుంటున్నా కూడా ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. మా ఇంట్లో ఎన్ని సిజర్స్ ఉన్నా కూడా కిచెన్లో సిజర్స్ ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటాయి. దియూకి ఎన్ని కిడ్స్ ఫ్రెండ్లీ సిజర్స్ ఉన్నా కూడా కిచెన్లో ఉన్న సిజర్స్ని యూజ్ చేసే తను ప్లే చేస్తుంటుంది. అందుకే ఇంకొక సెట్ ఆఫ్ సిజర్స్ తీసుకున్నాను. ఫ్రిడ్జ్లో పరుచుకోవడానికి మ్యాట్ కూడా ఇది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. ఫైనల్లీ ఇది కూడా ఒకటి తీసుకున్నాను. ఇవి కట్లరీస్, స్పూన్స్ అవన్నీ పెట్టుకోవడానికి అని చెప్పి ఇక్కడ బ్యాంబూ ట్రేస్ ఉన్నాయన్నమాట. ఇవి చిన్న స్పైస్ బాటిల్స్ పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం సింపుల్గా ఆర్డినరీకి సెటిల్ అవ్వకోకుండా కొంచెం డిఫరెంట్గా కావాలనుకున్న వాళ్ళకి ఇవి మంచి ఆప్షన్స్ అనమాట. కిచెన్ టవల్స్ కూడా ఒక సెట్ తీసేసుకున్నాను. మాది యాక్చువల్గా రెంటెడ్ హౌస్ కదా, ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి ర్యాక్ లాగా ఏమి ఇవ్వలేదు. అందుకే నేను ఒక ప్లేట్ హోల్డర్ తీసుకుంటున్నాను. అండ్ గ్లౌస్ కూడా తీసుకుంటున్నాను. ఎప్పుడైనా మేడ్ రాకుంటే క్లీనింగ్ అట్లా చేస్తుంటాం కదా, ఒక పేరు ఉంటుందని గ్లౌస్ తీసుకున్నాను. రోటీస్ ఫ్లిప్ చేయడానికి కానీ, సర్వ్ చేసుకోవడానికి కానీ, లేకుంటే ఏమైనా స్టార్టర్స్ సర్వ్ చేసుకోవడానికి అని చెప్పి ఇదొక సర్వింగ్ టాంగ్ తీసుకున్నాను. ఇంట్లో ఫ్లోర్ అట్లా ఏదైనా మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుందామని చూస్తుంటే, బట్ ఈ వుడెన్ బౌల్ అయితే వద్దనుకున్నాను. ఎందుకంటే నేను బాలి నుంచి వుడెన్ బౌల్స్ తెచ్చుకున్నాను. అవి ఓవర్ ద యూజ్ కలర్ మారిపోవడం, క్రాక్స్ రావడం అలా జరిగాయన్నమాట. సో అందుకే నేను అది ప్రిఫర్ చేయలేదు.
నాకైతే ఓపెన్ కిచెన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఓపెన్ కిచెన్ విత్ షెల్ఫ్స్ వచ్చి దాంట్లో ఇట్లా అన్ని డిస్ప్లే చేసుకోవాలంటే చాలా ఇష్టం. ఐ నో మెయింటెనెన్స్ అట్లా కొంచెం ప్రాబ్లం ఉంటుంది కానీ బట్ నాకైతే చాలా ఇష్టము. ఇక్కడ మిర్రర్ గ్యాలరీ వాళ్ళు చూస్తున్నారు. యాక్చువల్గా మీరు మీ ఇంటిని డెకరేట్ చేసుకోవాలనుకుంటే మిర్రర్స్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. అవి ఏ స్పేస్నైనా సరే ఇలానే బ్రైట్ చేస్తాయి అండ్ మంచిగా ఇంటిని కూడా ఎన్హాన్స్ చేస్తాయి. యాక్చువల్గా నేను ఐకియాకి రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అంటే క్రాకరీ యూనిట్ చూద్దామని చెప్పి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ క్రాకరీ యూనిట్ నేను ఆన్లైన్లో చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. బట్ రియల్గా వచ్చి చూస్తే స్పేస్ పెద్దగా లేదనిపిస్తుంది పెట్టుకోవడానికి. దీని కాస్ట్ అరౌండ్ 27,000 అలా ఉంది, కానీ ఎక్కువ ఐటమ్స్ పట్టవు అనిపించింది. సో అందుకే నేను కన్సిడర్ చేయలేను. ఇంకా మా ఇంట్లో ఒక షెల్ఫ్ ఉంది కదా, డిస్ప్లే షెల్ఫ్, అలాంటిదే ఇంకొక ఆప్షన్ ఇక్కడ ఐకియాలో ఉంది. వీళ్ళ దగ్గర టీవీ యూనిట్స్ కూడా చాలా మంచిగా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు బల్కీ టీవీ యూనిట్స్ అంతా అసలు ట్రెండ్ కాదు. సింపుల్గా షెల్ఫ్స్ పెట్టుకుంటే చూడ్డానికి కూడా మినిమల్గా ఉంటుంది, స్పేషియస్గా కూడా ఉంటుంది. ఇంట్లో ఎక్కువ ఫర్నిచర్ ఉన్నా కూడా, బల్కీ ఫర్నిచర్ ఉన్నా కూడా ఇంట్లో స్పేషియస్గా కనిపించదు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కాఫీ టేబుల్ ఆర్ సెంటర్ టేబుల్, ఇది మా డాడీ వాళ్ళ ఇంటి కోసం తీసుకుందామని చూస్తున్నాం. మాకు చూడగానే చాలా బాగా నచ్చింది, నాకు కానీ జైక్ కానీ. యాక్చువల్గా మా డాడీ ఈ మధ్య రిటైర్ అయ్యారు. తను రిటైర్డ్ అయినప్పుడు నేను కంప్లీట్ బెడ్ సెటప్ ఇద్దాం అనుకున్నాను, లైక్ కాట్ అండ్ మ్యాట్రెస్ కూడా. కాట్ నేను బుక్ చేస్తే మ్యాట్రెస్ మా అన్న బుక్ చేశాడు. సో అప్పటి నుంచి ఇంకొకటి ఏదైనా ఇద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. ఫైనల్గా సెంటర్ టేబుల్ అయితే ఇది బాగా నచ్చింది, ఇది తీసుకున్నాను. సో దీన్ని యాక్చువల్గా పులివెందులకు తీసుకెళ్ళాలి కాబట్టి ప్యాకింగ్ ప్రాబ్లం ఉంటుందేమో అని అడుగుతున్నాను. సో వాళ్ళైతే ప్యాకింగ్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు, ఫుల్గా నీట్గా వ్రాప్ చేసి ఇస్తామని చెప్పారు. ఇక్కడైతే బిల్డింగ్ చేసుకొని ఇంకా ముందుకి మూవ్ అయిపోయాము. కిచెన్ కౌంటర్ టాప్ మీద నట్స్, సీడ్స్ అట్లా పెట్టుకోవడానికి ఈ జార్ సెట్ బాగుంది అనిపించింది, క్యూట్గా. యాక్చువల్గా ఈ లిడ్స్ టైట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నాను. ఫైనల్గా బాగున్నాయి అనిపించింది. మీరు నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతుంటే మీకు తెలిసి ఉంటుంది, మా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. సో ఆ ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి అని చెప్పి ఈ స్టాండ్స్ బాగున్నాయని చూస్తున్నాను. వీటి కాస్ట్ కూడా తక్కువనే ఉన్నాయి. సో ఇవి రెండైతే తీసుకున్నాను. నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, కిచెన్లో స్టోరేజ్ జార్స్ తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాను చెప్పి. సో ఇక్కడ మనకు ఐకియాలో అయితే చాలా డిఫరెంట్ సైజ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నాకు ఏ సైజ్ ఏవి తీసుకోవాలని చెప్పి కొంచెం కన్ఫ్యూజన్ ఉండింది. బట్ ఇవి 3 అయితే నేను నట్స్ లైక్ పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్ అవి స్టోర్ చేసుకోవడానికి అని చెప్పి ఈ 3 తీసుకున్నాను. నాకు ఈ యాంబర్ గ్లాస్ హ్యాండ్ వాష్ డిస్పెన్సర్స్ అయితే చాలా నచ్చాయి. బేసిక్గా ఈ బ్రౌన్ కలర్లో ఉండే వాటిని యాంబర్ గ్లాస్ అంటారనమాట. ఇవంటే నాకు చాలా ఇష్టము. ఇవి చూసేసరికి నాకు ఫుల్ 3 తీసుకోవాలనిపించింది. బట్ మా 2 బాత్రూమ్స్లో ఆల్రెడీ 2 సెరామిక్ డిస్పెన్సర్స్ ఉన్నాయి, అందుకే ఒకటి కిచెన్ లెగ్ తీసుకున్నాను. నాకైతే ఒక 2 లీటర్ 3 లీటర్ అట్లా ఉన్న పెద్ద జార్స్ కూడా అవసరం ఉండే, లైక్ గోధుమ పిండి, రాగి పిండి ఇట్లాంటివన్నీ స్టోర్ చేసుకోవడానికి. నేను ఇవి తీసుకుందాం అనుకున్నాను, కానీ జై అయితే ఇంకొంచెం పెద్దవి తీసుకోమని సజెస్ట్ చేశాడు, ఇంకా ఏవైనా స్టోర్ చేసుకోవడానికి అట్లా. సో నేను ఫైనల్గా అయితే దీనికంటే ఇంకొంచెం పెద్ద సైజు ఉన్నవి ప్లస్ బ్యాంబూ లిడ్స్ ఉన్నవి తీసుకున్నాను. ఇక్కడ ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ కోసం అయితే బాక్సెస్ చూస్తున్నాను అనమాట. మామూలుగా మనం కొత్తిమీర, పుదీనా ఇవన్నీ స్టోర్ చేసుకుంటాం కదా, వాటి కోసం అని చెప్పి ఈ సైజులో ఈ 2 బాక్సెస్ తీసుకున్నాను. ఇంకా మామూలుగా మేము ఆకుకూరలు కొంచెం ఎక్కువ తింటాము, అంటే పాలకూర అండ్ మెంతాకు అండ్ చిర్రాకు అంటారు కదా, చిర్రాకు వాటితో అయితే కర్రీస్ ఎక్కువ చేస్తాను. అండ్ పాలకూర జ్యూస్లో ఎక్కువ యూజ్ చేస్తాను. అండ్ కర్రీస్, కిచడీస్లో అట్లా ఓవరాల్గా ఆకుకూరలు ఎక్కువ తింటాము. సో ఆకుకూరలు స్టోర్ చేసుకోవడానికి కొంచెం పెద్దవి కావాల్సిందే, అందుకే నేను ఏ సైజ్ తీసుకోవాలా అని చెప్పి డిస్కస్ చేస్తున్నాము. ఫైనల్గా అయితే ఈ పెద్ద సైజు ఉన్నవైతే 2 తీసుకున్నాను చాలాసేపు ఆలోచించి. అలా ముందుకెళ్తే నాకు మళ్ళీ యాంబర్ గ్లాసెస్ కనిపించాయి, ఎంత బాగున్నాయో కదా అని చెప్తున్నాను అనమాట. కానీ ఒకటే తీసుకున్నాను ఫైనల్గా. ఈ క్లీనింగ్ బ్రష్లు అయితే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. మనం డిష్ వాష్ వెనకాల వేసుకొని లిడ్ పెట్టేసి పైనుంచి ప్రెస్ చేస్తే కిందికి ఆ డిష్ వాష్ అనేది వస్తుంటుంది అనమాట. సో మేడ్ రానప్పుడు అట్లా కొంచెం బాగా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ షింక్ అట్లాంటివి క్లీన్ చేసుకోవడానికి అయితే ఇది నాకు చాలా బాగుంది అనిపించింది. ఇది కూడా నేను ఒకటి తీసుకున్నాను. మీ ఇంట్లో నైఫ్ షార్ప్నర్స్ లేకుంటే నేనైతే ఒకటి ఖచ్చితంగా తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మన కత్తులు బ్లంట్ అయినప్పుడు, మొద్దుపోయినప్పుడు అసలు ఇవి చాలా హ్యాండీగా ఉంటాయి. నేను వాటర్ మిలన్ ఫ్రూట్ కేక్ వీడియో చూపించాను కదా, నా దగ్గర చిన్న సైజు ఉంది, ఇదైతే ఇంకొకటి పెద్ద సైజు అనమాట.
తర్వాత స్పైస్ మిల్స్ అని మీరు వినే ఉంటారు. మనం ఏదైనా స్పైస్ లోపలేస్తే మనం కొంచెం ఇట్లా ట్విస్ట్ చేస్తే కింద పౌడర్ లాగా వచ్చేస్తుందనమాట. ఇదైతే ఎప్పటినుంచో తీసుకుందాం ఒకటే అనుకుంటున్నాను. బట్ ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నాకైతే ఈ గ్లాస్‌ది కొంచెం మినిమల్‌గా బాగుందనిపించింది. చిన్నగా ఉంది కదా! ఇదైతే నేను ఒకటి తీసుకున్నాను. వాళ్ళ దగ్గర అయితే ఈ స్పైస్ మిల్ ఆప్షన్స్ అయితే వుడ్‌లో ఉన్నాయి, గ్లాస్‌లో ఉన్నాయి. నేను ఇది తీసుకోవాలని డిసైడ్ అయిన తర్వాత జై వచ్చి ఒకసారి టెస్ట్ చేస్తున్నాడు. ఫైనల్‌గా టెస్ట్ చేసి నా కోసం ఓకే అన్నట్లున్నాడు. నేను ఇందాక ఆకుకూరలు ఎక్కువ యూజ్ చేస్తామని చెప్పాను కదా! సో, ఆకుకూరలు వాష్ చేసిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేస్తే నీట్‌గా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసుకోవచ్చు. సో, ఆ డ్రైన్ చేసుకోవడానికి అని చెప్పి నేను ఇది ఒకటి తీసుకున్నాను. ఎప్పటినుంచో చాలామంది మంచి పాజిటివ్ రివ్యూస్ ఇస్తుంటే విన్నాను. సో, అందుకనే ఇది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇదైతే ఒకటి తీసుకున్నాను నేను. పిజ్జా కట్టర్స్, పీలర్స్ ఇట్లా చిన్న చిన్న కిచెన్ టూల్స్ అయితే చాలా ఉన్నాయి ఐకియాలో అయితే. బట్ మనకి ఏది అవసరమో చూసి అది తీసుకోవాలి కదా! ఉన్నాయి కదా అని చెప్పి అన్నీ తీసుకుంటే ప్రాక్టికల్‌గా స్టోరేజ్ కూడా ఇంపాసిబుల్. అనవసరమైన వాటికి స్పెండ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. షాపింగ్ బోర్డ్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఐ థింక్ కొత్త కలెక్షన్ వచ్చింది అనుకుంటా. బట్ నాకైతే ఆల్రెడీ చాలా ఉన్నాయని చెప్పి నేను కొత్తవేం తీసుకోలేదు. ఇక్కడ నైఫ్స్ కూడా చాలా కలెక్షన్ ఉంది ఐకియాలో అయితే. మీ ఇంట్లో కానీ మంచి కత్తి లేకుంటే మీ కిచెన్లో నేనైతే ఖచ్చితంగా ఒక మంచి కత్తి తీసుకోమని అయితే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఒకసారి పెద్ద నైఫ్ తీసుకొని కట్ చేసి చూడండి, మీ పని అయితే ఎంత ఈజీగా అయిపోతుంది అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ కట్ చేసుకోవడం అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది. నేను ఇక్కడ ఒక గ్లాస్ మిక్సింగ్ బౌల్ కూడా తీసుకున్నాను. యాక్చువల్గా అయితే నాకు ఇంకొంచెం పెద్ద సైజ్ కావాల్సి ఉండే, బట్ పెద్ద సైజ్ ఆప్షన్ లేదని చెప్పి చిన్న సైజ్ అయితే తీసుకున్నాను. ఈ జూట్ బాస్కెట్ అవి ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయనిపించింది. బేసిక్గా మీరు వెకేషన్కి అట్లా వెళ్ళినప్పుడు అయితే కొన్ని ఇలాంటి ఆప్షన్స్ ఎక్కువగా అనిపిస్తుంటాయి. అక్కడైతే మీకు కొంచెం తక్కువ పడతాయి. నేను ఈ మధ్య ఒక లోకల్ షాప్లో తీసుకున్నాను కొన్ని. నాకు చాలా రీజనబుల్గా వచ్చాయి. నేను ఏమేమి తీసుకున్నానో నెక్స్ట్ కిచెన్ హాల్ వీడియోలో చూపిస్తాను. అండ్ సెరామిక్ వేర్ లైక్ క్రాకరీ కలెక్షన్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మా ఇంట్లో నా దగ్గర ఆల్రెడీ చాలా క్రాకరీ ఉంది. వాటిని ఎక్కడ స్టోర్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నాను. అందుకే క్రాకరీ అయితే ఏం తీసుకోలేదు. బట్ ఈ క్యూట్ టీ గ్లాసెస్ ఉన్నాయి కదా, అవైతే నేను 6 తీసుకున్నాను. ఎవరైనా వచ్చినప్పుడు టీ, కాఫీ అవి ఇవ్వడానికి ఇవి చాలా క్యూట్గా ఉంటాయి అనిపించింది, యూనిక్గా ఉంటాయి అనిపించింది. ఇవైతే నేను ఒక 6 తీసేసుకున్నాను. స్పైసెస్ అవి ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ రొటేటింగ్ ట్రేస్ వస్తాయి కదా, వీటిలో స్పైసులు పెట్టుకొని ఇట్లా రొటేట్ చేస్తుంటే ఏవి ఎక్కడ ఉందనేది బాగా నీట్గా చూసుకోవచ్చు అనమాట. ఇవి యాక్చువల్గా కొంచెం కాంపాక్ట్ కిచెన్ ఉన్న వాళ్ళకి ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి. మీరు ఒకవేళ కొత్త ఇల్లు తీసుకోవాలనుకుంటున్నా కూడా ఈ కర్టన్ రాడ్స్ ఇవి ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి. కర్టన్ రాడ్స్, షీర్ కర్టన్స్, బ్లాక్అవుట్ కర్టన్స్, అట్లా కలర్ ఆప్షన్స్ అయితే చాలా క్లాసీగా ఉంటాయి ఐకియాలో అయితే. యాక్చువల్గా షీర్ కర్టన్స్ అయితే ఇక్కడ వైట్ కలర్లో చాలా బాగున్నాయి. ఇక్కడ ప్రైజెస్ కూడా నాకైతే మరీ అంత ఎక్కువ అనిపించదు, క్వాలిటీ బాగుంటాయి. ఈ షీర్ కర్టన్స్ అయితే యూజ్ చేస్తే చాలా డ్రీమీగా అనిపిస్తుంది. అండ్ కుషన్ కవర్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. నేనైతే నా వైట్ కుషన్ కవర్స్ చూసారు కదా మా దివాన్ కాట్లో, అవైతే ఇక్కడే తీసుకున్నాను. అండ్ బెడ్షీట్స్ కూడా చాలా క్లాసీగా మంచి ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మా అమ్మకైతే ఐకియా బెడ్షీట్స్ అంటే బాగా ఇష్టం. ఎప్పుడు వచ్చిన బెడ్షీట్స్ తీసుకుందాం అంటుంటుంది. అండ్ పిల్లోస్ కూడా మన నెక్ కండిషన్ బట్టి కొంతమంది కొన్ని డిజార్డర్స్ ఉంటాయి కదా, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, అట్లా ఈచ్ కండిషన్ బట్టి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఐకియాలో ఈచ్ కేటగిరీలో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. సో మనము ఉన్న ఆప్షన్స్ నుంచి మంచిగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కొంతమందికి కొన్ని నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు కదా. సో అలా మనం పిక్ చేసుకోవడానికి మంచి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ స్టూల్ అరౌండ్ 600 చేంజ్. బట్ మీరు ఇండోర్ ప్లాంట్స్ అవి పైన పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఒకే హైట్ కాకుండా మనం హైట్ మెయింటైన్ చేస్తే మనకు ఓవరాల్గా లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అలాంటప్పుడు ఇలాంటి స్టూల్స్ బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ షెల్ఫ్ చాలా క్యూట్గా ఉంది కదా. ఇప్పుడైతే మనము మిర్రర్ సెక్షన్కి వెళ్తున్నాం అనమాట. చూసారు కదా మిర్రర్స్ అయితే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. మీ ఇంటిని ఒకవేళ మీరు డెకరేట్ చేసుకోవాలి అనుకుంటుంటే నేనైతే ఫస్ట్ ప్లాంట్స్ అండ్ మిర్రర్స్తో స్టార్ట్ చేయమని చెప్తాను. అవి మీ ఇంటిని చాలా బాగా ఎన్హాన్స్ చేస్తాయి. అండ్ గ్యాలరీ వాల్ ఒకవేళ మీరు ప్లాన్ చేస్తున్న ఫోటో ఫ్రేమ్స్కి కానీ ఐకియాలో అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్
వుడెన్ ఫ్రేమ్స్, బ్లాక్ ఫ్రేమ్స్, స్లీక్గా కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడికి వస్తే లైటింగ్ కూడా చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ స్టడీ టేబుల్స్, స్టడీ ల్యాంప్స్, ఫ్లోర్ ల్యాంప్స్, టేబుల్ ల్యాంప్స్. మీరు ఒకవేళ మీరు కొత్త ఇల్లు ఏమన్నా ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా లైట్స్ ఐకియాలో చెక్అవుట్ చేయండి. నా ఫేస్ చూసి చాలాసేపు అయిందని చెప్పి ఒకసారి హాయ్ చెప్పడానికి వచ్చాను. ఇక్కడైతే వాజెస్ ఉన్నాయి కదా, ఈ వాజెస్ అయితే నేను తీసుకున్నాను. ఎందుకంటే మనీ ప్లాంట్స్ అవి ప్రాపగేట్ చేసుకోవడానికి బాగుంటాయని చెప్పి ఇవి తీసుకున్నాను. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా నాకు యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అంత నచ్చవు కానీ, బట్ నేను షూట్స్ చేస్తుంటాను కాబట్టి తప్పదు. నాకు ఈ పింక్ ఫ్లవర్స్ అయితే చాలా నచ్చాయి, ఇవైతే తీసుకున్నాను. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ మేము రియల్ ప్లాంట్స్ మెయింటైన్ చేయలేము అని అనుకుంటే ఐకియాలో రియల్గా కనిపించే ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి అనమాట. అవి రియల్గా కనిపిస్తాయి బట్ రియల్ కాదు. రియల్ ప్లాంట్స్ మెయింటైన్ చేయలేకపోయినా, లేకుంటే ఇంట్లో స్పేస్ డార్క్గా ఉన్న ప్లేస్లో రియల్ ప్లాంట్స్ బతకవు కదా, అలాంటి ప్లేస్లో కూడా ఇలాంటి ట్రైలింగ్ ప్లాంట్స్ చాలామంది తీసుకుంటుంటారు. అండ్ ఆ ప్లాంట్స్ పెట్టుకోవడానికి కూడా పాట్స్, ఇట్లా కేన్ ప్లాంటర్స్, సెరామిక్ ప్లాంటర్స్ అండ్ టెరకోటా ప్లాంటర్స్, అట్లా చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నాకైతే ఈ టెరకోటా ప్లాంటర్స్ చాలా నచ్చాయి, తీసుకుందాం అనుకున్నా కానీ తీసుకోలేదు. ఆర్టిఫిషియల్ ప్లాంట్సే కాదు, రియల్ ప్లాంట్స్ కూడా చాలా ఉంటాయి. ఇక్కడ రియల్ ప్లాంట్స్ అయితే చాలా హెల్తీగా, చాలా బుషీగా ఉంటాయి. మనం నర్సరీకి వెళ్తే ఇంత హెల్తీగా ఉన్న ప్లాంట్స్ అయితే కనిపించకపోవచ్చు, బట్ ఐకియాలో అయితే చాలా బాగుంటాయి. అండ్ మా బాల్కనీలో ఉన్న చెట్లకి వాటర్ పోసుకోవడానికి అని చెప్పి నాకు ఒక వాటర్ క్యాన్ అవసరం ఉండ. ఈ వాటర్ క్యాన్ అయితే నేను ఒకటి తీసుకున్నాను. ఫైనల్లీ షాపింగ్ కంప్లీట్ చేసుకొని బిల్లింగ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. లాస్ట్లో కొంచెం బ్యాటరీ డౌన్ అయితే కొన్ని ఐటమ్స్ ఏం తీసుకున్నానా అని చెప్పి నేను చూపించలేదు. బిల్లింగ్కి వెళ్తుంటే అక్కడ బాల్కనీలో పెట్టుకోవడానికి ఒక టేబుల్ సెటప్ కనిపించింది. ఇది అరౌండ్ 6,000 అనమాట. మీరు ఒకవేళ మీ బాల్కనీని అప్గ్రేడ్ చేయాలి, లేకుంటే దాని అట్లా టేబుల్ సెటప్ తీసుకోవాలనుకుంటే ఇది చెక్ చేయండి. ఫైనల్గా మా షాపింగ్ అయిపోయేసరికి అరౌండ్ 6:37 అయింది అనుకుంటా. మేము యాక్చువల్గా వచ్చింది 1:32 ఆ టైంలో వచ్చాము, లంచ్ టైంలో వచ్చాము. సో ఇవన్నీ రఫ్గా మేము తీసుకున్న ప్రోడక్ట్స్ అనమాట. బిల్డింగ్కి వెళ్ళే ముందు ఒకసారి ఏమేం ప్రోడక్ట్స్ అవసరమా అని చెక్ చేసి అవసరం లేని పక్కన పెట్టేసి అవసరం ఉన్నవి తీసుకున్నాము. ఆబ్వియస్లీ మా షాపింగ్ అయిపోయేసరికి మా కన్నమ్మకి ఆకలేసింది. సో తన పేరు చెప్పి మేము కూడా ఒక ఐస్ క్రీమ్ తిన్నాము. ఈరోజు ఈ ఐకియా షాపింగ్ బ్లాగ్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ నేను చూపించిన ప్రోడక్ట్స్ ఏమైనా మీకు నచ్చితే, మీరు ఐకియాకి రాలేకపోతే మీరు ఐకియా ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ ఐకియా షాపింగ్ బ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అలానే మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీక్. బాయ్.